ఈ రాత్రి సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మొట్టమొదటిగా మనము వందనాలు చెల్లిస్తున్నాము. మరి రెండవదిగా మరి నన్ను ఆహ్వానించినటువంటి YMVF వారికి, మరి ముఖ్యంగా గ్రేస్ బ్రదరన్ అసెంబ్లీకి, ఇక్కడున్న పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ప్రభుదాస్ అన్నకు, నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు, అన్న నాకు స్టేట్స్ నుంచి ఫోన్ చేశారు. వీలైతే సాటర్డే సండే కూడా ఉండమని చెప్పారు. మరి ఆ 2 రోజులు నాకు అనుకూలంగా ఉండదన్న అని చెప్పాను. మరి అలాగనే అన్నకు అందరికి కూడా ప్రభు పేరట నా యొక్క వందనాలు తెలియచేస్తున్నాను. రేపు YMVF వారిది 9:30కే స్టార్ట్ అన్నారు. కాబట్టి సమయానికి నేను చేరుకోలేని ఉద్దేశంతో ఈరోజే మీ మధ్యకు రావడం జరిగింది. కానీ ఈరోజు సాయంకాలం మీటింగ్ ఉందని నాకు తెలియదు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రదర్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇది దేవుని చిత్తము. ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి మనము చదువుకున్నాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి ఒక వచనాన్ని మనం చదువుకుంటూ మనము వెళ్దాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఏ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి. చదివిన వాక్యాన్ని, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ కాగా నా ప్రియులారా అని వారిని పిలుస్తా ఉన్నాడు. ఫిలిప్పీలు పౌలుకి ఎంతో ప్రియంగా జీవిస్తూ ఉన్నారు. మరి మనము దైవ సేవకులకు, సంఘ పెద్దలకు, నాయకులకు ప్రియంగా జీవిస్తున్నామా? కొంతమంది దేవుని సేవకులను ఎంతో ఏడిపిస్తారు. ఫిలిప్పీలు పౌలుకి ఎంతో ఇష్టంగా ఉన్నారు, ప్రియులుగా ఉన్నాడు. ఒక మాట పౌలు చెప్పాడు చూడండి, మొదటి అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట చూడండి ఏమని రాయబడిందో. లాస్ట్ లైన్ చదువుదాం. లాస్ట్ లైన్, మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. పౌలు ఫిలిప్పీలను తన హృదయంలో ఉంచుకున్నాడు. అంటే అంత ప్రియంగా వీరు జీవించారు. తిరుగుబాటు చేయొద్దు. హెబ్రీ 13వ అధ్యాయం 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు గనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. మన బ్రదరన్ సంఘాల్లో ఎక్కువ ఇది కదా తిరుగుబాటు చేయడం.
సంఘ పెద్దలంటే దేవునికి లెక్క చెప్పేవాళ్ళు. ఇట్ ఈస్ అన్ అకౌంటబుల్ లీడర్షిప్. సంఘ పెద్దలంటే ఏంటి? దేవునికి లెక్క చెప్పాలి. ఇట్ ఈస్ అన్ అకౌంటబుల్ లీడర్షిప్. మీ ఆత్మలను కాయుచున్నారు. ఇట్ ఈస్ ఏ పాస్టరల్ లీడర్షిప్. వారి మాట విని వారికి లోబడండి. సియోను పాటలు సంతోషముతో పాడుదు పాట వస్తుందా మీకు? వస్తుందా? ఐగుప్తు ఆశాలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులైవి రాజిల్లుడి. కోరహు పాడైపోయినాడంట. ఎందుకు? దేవుని సేవకుల పైన తిరుగుబాటు చేశాడు. అమ్మా అయ్యా, కోరహు, దాతాను, అబీరాము, ఓనుకి ఏమైందో ఏమో, ఓను మానుకున్నాడు. ఫస్ట్లోనేమో తిరుగుబాటు చేశాడు, లాస్ట్కి వచ్చే లోపల మనసు మార్చుకున్నాడు. మోషే సాగిలపడ్డాడు కదా, ఓను నశించలేదు, కోరహు కుమారులు నశించలేదు. సజీవంగా పరమునకు వెళ్ళిన వారు ఎవరు చెప్పండి? హానోకు, ఏలియాలు. సజీవంగా పాతాళానికి వెళ్ళిన వాళ్ళు కోరహు సంతానం. సాధారణంగా చచ్చిపోయిన తర్వాత పరమునకు వెళ్ళడమా పాతాళానికి వెళ్ళడమా ఉంటుంది. పరమునకు వెళ్ళిన వాళ్ళు, సజీవంగా పరమునకు వెళ్ళిన వారు ఇద్దరైతే, సజీవంగా పాతాళానికి వెళ్ళిన వారు కోరహు సంబంధులు. దేవుని సేవకులకు, పెద్దలకు, నాయకులకు ప్రియంగా జీవిస్తున్నావా? పౌలు వాళ్ళను చూచి నా ప్రియులారా అన్నాడు. కొంతమంది పౌల్ని ఏడిపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఫిలిప్పీలు కాదు, వేరే వాళ్ళు. ఫిలిప్పీ పత్రిక ఒక పేరుంది కదా, చెప్పగలరా ఎవరైనా? ఆనంద పత్రిక, సంతోష పత్రిక. 17 సార్లు ఆనందం సంతోషం, ఆనందం సంతోషం. అటువంటి సంతోష పత్రికలో పౌలు ఏడుస్తున్నాడు. చదవండి 3వ అధ్యాయంలో ఒక మాట చదవండి. 3వ అధ్యాయము 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఆనంద పత్రికలో, సంతోష పత్రికలో పౌలు ఏడుస్తూ ఉన్నాడు. కొంతమంది సంఘస్థులు పెద్దలను, నాయకులను, సేవకులను పట్టి పీడిస్తారు, ఏడిపిస్తారు. ఈ ఆనంద పత్రికలో, సంతోష పత్రికలో పౌలు ఏడవడం ఎంత దుఃఖకరం చెప్పండి. తిరిగి మన పాఠానికి వెళ్ళిపోదాం. ఫిలిప్పీ 2:12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. వీళ్ళు ఎల్లప్పుడూ విధేయులంట. పౌలు ఈ మాట ఈ పత్రికలో 4 సార్లు వాడాడు. ఎల్లప్పుడూ. చూడండి ఎక్కడెక్కడ వాడాడో. మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థిస్తున్నాను. పౌలు అంటున్నాడు, ఐఎమ్ ప్రేయింగ్ ఆల్వేస్. కొత్త నిబంధనలో ఇన్నిసార్లు ప్రార్థన చేయమని లేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో కొన్ని నియమాలు ఉండేవి, కొన్ని రూల్స్ ఉండేవి. దానియేలు 3 ప్రార్థించేవాడు కదా. 55వ కీర్తన 17వ వచనంలో కూడా మనం చూడగలం.
ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున ధ్యానించుచు మొరపెట్టుకొందును. కొత్త నిబంధనలో ఇన్ని గంటలు ప్రార్థన చేయమని లేదు. కొంతమంది ఈ మధ్య ఒక క్యాలెండర్ వచ్చింది కదా, బక్సింగ్ గారు ఇన్ని గంటలు, జాన్ వెస్లీ ఇన్ని గంటలు, జాన్ హైడ్ ఇన్ని గంటలు కదండి, జార్జ్ ముల్లర్ ఇన్ని గంటలు. అది చూస్తే మనం నిరాశపడిపోతాం. యాక్చువల్లీ వాళ్ళు చెప్పుకోలేదు మేము ఇన్ని గంటలు ప్రార్థన చేసామని, వాళ్ళు చెప్పుకోలేదు. కానీ క్యాలెండర్ రాసే వాళ్ళు అట్లా చెప్పుకున్నారు. కొత్త నిబంధనలు ఏముందో తెలుసా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక నిత్యము ప్రార్థన చేయండి. చేస్తున్నావా సోదరుడా సోదరి? ఉదయం లేస్తేనే మోకరించి చేసుకో, మధ్యాహ్నము సాయంకాలం వీలైనప్పుడు చేసుకో మోకరించి. మిగతా టైంలో నడుస్తూ ప్రార్థన, డ్రైవింగ్ చేస్తూ ప్రార్థన, ఉద్యోగంలో ఉండి ప్రార్థన. రాజును గిన్నె అందిస్తున్నాడు చీఫ్ సెక్రటరీ కదండి, రాజుకు ఎప్పుడు పక్కనే ఉండేవాడు. నెహెమ్యా ఉద్యోగంలో ఉంటూ రాజుకు గిన్నె అందిస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రసంగం చేస్తూ ప్రార్థన, ఊడుస్తూ ప్రార్థన, బట్టలు ఉతుకుతూ ప్రార్థన, అన్నం వండుతూ ప్రార్థన, పాత్రలు కడుగుతూ ప్రార్థన. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడు. అది మొదటిసారి. రెండవసారి పౌలు ఎక్కడ ఉపయోగించాడు? మొదటి అధ్యాయము 19వ వచనం చూడండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధిస్తున్నాను. ఎల్లప్పుడూ బోధిస్తున్నాను, ఎల్లప్పుడూ బోధిస్తున్నాను. ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధిస్తున్నాను. మనం ఎల్లప్పుడూ చేయాల్సిన రెండవ పని ఏంటంటే బోధించుట. బోధించుట. అమ్మా అయ్యా బోధిస్తున్నావా? తిమోతి వాక్యమును ప్రకటించుము, సమయమందు అసమయమందును ప్రయాసపడము, శ్రమపడము, స్వార్థకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చు. తిమోతి వాక్యమును ప్రకటించుము. చెప్తున్నావా? వాక్యం ప్రకటించడం నేర్చుకోవడం అనేది ఫ్యామిలీలో తల్లిగా తండ్రిగా నీ పిల్లలను కూర్చోబెట్టుకొని పిల్లలకు వాక్యం చెప్పడము అక్కడే నీకు మంచి ట్రైనింగ్. ఒక తండ్రిగా తల్లిగా ఉందా? ఫ్యామిలీ ప్రేయర్ ఉందా? ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. మీ కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ లేదంటే నీ పిల్లలకు అన్యాయం చేసి పెట్టావు. వందనాలు పెట్టేది రాదు, క్రైస్తవ మర్యాదలు తెలియదు, క్రైస్తవ విలువలు తెలియదు, చర్చిలో ఎలా కూర్చునేది తెలియదు నీ పిల్లలకు, 23వ కీర్తన తెలియదు, మొదటి కీర్తన తెలియదు, యోహాను సువార్త 3:16 తెలీదు. అన్యాయం చేసి పెట్టావు నీ పిల్లలకి. బోధిస్తున్నావా నీ పిల్లలకి? మొట్టమొదటి ఇంట్లో బోధించాలి. తల్లిదండ్రులకు అదే మనకు మంచి ట్రైనింగ్. మన ఆయన బోధకుడు కాదు, కానీ తెల్లవారుజామున మేము 6 మందిని లేపి రౌండ్గా కూర్చోపెట్టి మా కుటుంబ ప్రార్థన చెప్తూ కొన్నిసార్లు కన్నీటితో కూడా మా నాన్న వాక్యం చెప్పేవాడు మాకు ఫ్యామిలీ ప్రేయర్లు. మా పెద్దన్న ఫ్యామిలీ ప్రేయర్లో రక్షణ పొందాడు. ఆర్మీలో పనిచేసేవాడు. సెలవులకు 15 బ్రాందీ విస్కీ సీసాలు తెచ్చుకున్నాడు. వాళ్ళకు ఫ్రీగా ఇస్తారు ఆర్మీకి. తెచ్చుకున్నాడు. కుటుంబ ప్రార్థనలో మా నాన్న వాక్యం చెప్తుంటే అక్కడికక్కడే రక్షణ పొంది వాష్రూమ్లోకి వెళ్ళిపోయి బ్రాందీ విస్కీ సీసాలన్నీ ఇప్పటికి కూడా విశ్వాసిగా కొనసాగుతున్నాడు. ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించు. బోధించు. నంబర్ 3, 4వ అధ్యాయం 4వ వచనం మనకు తెలిసిన వచనమే. 3వసారిగా ఎల్లప్పుడూ అనేది ఎక్కడ ఉపయోగించాడు? ఫిలిప్పీ 4:4 చదవండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును ఆనందించండి.
మనము పౌలుకు రాయాలి లెటర్. మనమేమో బయట ఉన్నాం, కంఫర్ట్ జోన్లో మనమున్నాం. ఆయనేమో ప్రిజన్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. మనం ఆయనకు లెటర్ రాయాలి. పౌలు గారు బంధకాల్లో ఉన్నారు, కష్టములో ఉన్నారు, ఒంటరితనంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. పౌలు గారు ప్రభునందు ఆనందించండి. మనం లెటర్ ఆయనకు రాసేది పోయి ఆయన మనకు లెటర్ రాస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మూడవసారి రాశాడు, ఎల్లప్పుడూ. దేవుని బిడ్డలారా, ఆనందిస్తున్నావా ప్రభునందు? మీలో కొంతమంది నాతో చెప్తారు, ఏం ఆనందించమంటావయ్యా? సొంత ఇల్లు లేదు, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, బీరువాలో బంగారం లేదు, దేహంలో ఆరోగ్యం లేదు, మంచి ఉద్యోగం లేదు. ఏం ఆనందించమంటావయ్యా? దేవుడు మాకు ఏం చేశాడయ్యా అని మీలో కొంతమంది నాతో చెప్తున్నారు. ఆనందించడానికి దేవుడు నీకు రక్షణ ఇవ్వలేదా? రక్షణ ఆనందం ఇవ్వలేదా? దేవుడు క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇవ్వలేదా? పాపక్షమాపణ ఇవ్వలేదా? ఎల్లప్పుడూ మనతో కూడా ఉండడానికి పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇవ్వలేదా? అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలు ఇవ్వలేదా? వాక్యము మనకు ఇవ్వలేదా? సంఘం సహవాసం ఇవ్వలేదా? ఒక ప్రెసిడెంట్ కంటే, ప్రైమ్ మినిస్టర్ కంటే ఒక సాధారణమైన విశ్వాసి ఎంత ధన్యుడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. నాలుగవసారి మనం చదువుకున్న 2వ అధ్యాయం 12వ వచనంలో ఏంటి? ఎల్లప్పుడూ విధేయులై ఉండండి. గాడ్ వాంట్స్ 100% ఒబీడియన్స్. ఎల్లప్పుడూ విధేయత. మన చేత కాదు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. పౌలు ఈ పత్రికలో ఎల్లప్పుడూ అనేది 4 సార్లు ఉపయోగించాడు. చెప్పుకుందామా? ఫస్ట్ చెప్పండి, ఎల్లప్పుడూ ప్రార్థన. ఎల్లప్పుడూ బోధించుట. 3వ చెప్పండి, ఎల్లప్పుడూ ఆనందించుట. 4వది ఎల్లప్పుడూ విధేయులై ఉండుట. 12వ వచనం మనం ముందుకు సాగదాం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు. నేను ఇప్పుడు మీతో లేను, జైల్లో ఉన్నాను. నేను మీదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, లేదా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, నేను మీతో లేని ఈ కాలమందు. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక అంటే అర్థం చెప్పండి. దైవ సేవకులు మన మధ్య ఉన్నప్పుడు, పెద్దలు, నాయకులు, సేవకులు ఉన్నప్పుడు అబ్బో ఎంత భక్తి. ఆదివారం వస్తే ఎంత భక్తి. పెద్దలు ఎదుట, నాయకులు ఎదుట, సేవకులు ఎదుట, విశ్వాసులు ఎదుట. ఇంకా బ్రదర్స్ చూడండి, బాబా ఎంత మంచిగా ఆరాధన చేస్తారు ఆదివారం. ఎక్కడ? పెద్దలు ఎదుట, నాయకులు ఎదుట, సేవకులు ఎదుట, విశ్వాసులు ఎదుట, సంఘం ఎదుట. పౌలు చెప్పాడు, నేను మీతో లేని ఈ కాలమందు. లేనప్పుడు, సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు లేనప్పుడు, ఇంట్లో భార్య లేనప్పుడు, ఇంట్లో భర్త లేనప్పుడు, ఇంట్లో పిల్లలు లేనప్పుడు, మమ్మీ డాడీ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు వేషధారివు కాదా నీవు? దైవ సేవకులు పౌలు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటావు, వాళ్ళు లేనప్పుడు ఇంకొక రకంగా ఉంటావు. వేషధారివు కాదా మరి నువ్వు? ఎవరి గురించి యేసు ప్రభు చెప్పలేదు, అయ్యో ఓ అంటూ యు 7 సార్లు చెప్పాడు యేసు ప్రభు.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో సుంకర్లారా అని ఎప్పుడన్నా అన్నాడా? అయ్యో వేషలారా అని ఎప్పుడన్నా అన్నాడా? అయ్యో వ్యభిచారులారా అని యేసుప్రభు ఎప్పుడన్నా అన్నాడా? యేసుప్రభు అతిగా ద్వేషించిన పాపం కిందికి మళ్ళీ ఇంకా మన వేషధారులారా కిందికి చదివితే సర్పములారా, సర్ప సంతానం అన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయానికి వెళ్తే, ఓ దేవుని బిడ్డలారా, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను మీతో లేని ఈ కాలమందు దేవుని సేవకులు, సంఘ పెద్దలు, నాయకులు, విశ్వాసులు మనట ఉన్నా లేకపోయినా, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, వాళ్ళు మన మధ్యలో లేకపోయినా కూడా భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. లేనప్పుడు, వాళ్ళు ఉన్నప్పుడు దానికంటే లేనప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్పండి? నేను దైవ సేవకులు మన ఎదుట లేనప్పుడే ఇంకా మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్పండి? నేను వెడలిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయి. నేను ఉన్నప్పుడు ఎవరు రారు. 20వ అధ్యాయం 29వ వచనం అపోస్తుల కాలం గ్రంథంలో పౌలు ఏం చెప్పాడు? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి, వాళ్ళ మందను కనికరింపరు. దైవ సేవకులు మన ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక వాళ్ళు లేనప్పుడు ఇంకా డేంజర్, ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం. మోషే ఉన్నప్పుడు బాగున్నారు ఇశ్రాయేలీయులు. మోషే వెళ్ళాడో లేదో, 40 రాత్రింపగళ్ళు కొండ మీద దేవునితో సహవాసం చేస్తుంటే కింద ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు ఏమైనారు? మోషే యొక్క యాబ్సెన్స్లో చెప్పండి, బంగారు దూడను చేసుకున్నారు. తమ మహిమాస్పదమును గడ్డిమయ్యి ఎద్దు రూపమునకు మార్చుకున్నారే. దైవ సేవకులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటావు, పెద్దల నాయకులు సేవకులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటావు, వాళ్ళు లేనప్పుడు ఇంకొక రకంగా ఉంటావు. జీవితం కంటే మన యొక్క ప్రైవేట్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యేసు ప్రభు జీవితాన్ని తీసుకోండి. యేసు ప్రభు జీవితం 33.5 సంవత్సరాలు కదా. మరి ఆయన యొక్క రహస్య జీవితం ఎంత? 30 సంవత్సరాలు సీక్రెట్ లైఫ్. ఆయన పబ్లిక్ లైఫ్ ఎంత? 3.5 సంవత్సరాలు. మొత్తం 33.5 years. ఏది ఎక్కువ చెప్పండి? ఏది ఎక్కువ చెప్పండి? రహస్య జీవితమే, ప్రైవేట్ లైఫే ఎక్కువ, ఆల్మోస్ట్ 10 times. బహిరంగ జీవితం కంటే యేసు ప్రభు యొక్క రహస్య జీవితం 30 ఏళ్ళు దాదాపు 10 times ఎక్కువ. ఒక గ్రామానికి వెళ్ళలేదు, ఒక అద్భుతం చేయలేదు, ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు, ఒక ప్రసంగం చేయలేదు. అంత 30 సంవత్సరాలు కార్పెంటరీ వర్క్, కుటుంబాన్ని పోషించడం, తండ్రితో సమయం గడపడం. మనకందరికీ తెలుసు హెబ్రీ 5వ అధ్యాయం 7వ వచనం. ఇన్ ద డేస్ ఆఫ్ హిస్ ఫ్లెష్ హీ ఆఫర్డ్ ద ప్రేయర్స్ విత్ టీయర్స్ అండ్ గ్రేట్ లామెంటేషన్స్. తాను శరీరధార్య ఉన్న దినములలో మహారోదనముతో, కన్నీళ్లతో యేసు ప్రభు జీవితం, మా 30 ఏళ్ళ రహస్య జీవితం మనం తెలుసుకోవాలంటే అది ఒక్క వచనం చాలు మనకి. హీబ్రూస్ 5th chapter 7th verse. మహారోదనముతో, కన్నీళ్లతో తన మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి జీవించాడు. అందుకే ఆయన అంగీకరింపబడ్డాడని బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు 33.5 సంవత్సరాల జీవితం లేదా 30 ఏళ్ళ సీక్రెట్ లైఫ్ నువ్వు తెలుసుకోవాలంటే అదొక్క వచనం చాలు. అందరు ఉన్నప్పుడు బాగుంటావు, ఎవరి ఇంట్లో లేకపోతే వేరే రకంగా ఉంటావు. పౌలు అదే చెప్తున్నాడు, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను మీతో లేని ఈ కాలమందును చెప్పండి నెక్స్ట్,
నేను మీతో కూడా లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఈనాడు విశ్వాసులకు దైవ భయం ఉందంటారా? ఈ వచనం ప్రకారంగా చెప్పండి. ఈ రోజుల్లో విశ్వాసులకి దైవ భయం ఉందా? దైవ భయంతో రక్షణను కొనసాగించుకుంటున్నారా? ఏం బ్రదర్, ఏం సిస్టర్ అంటే, ఏముందన్నా నమ్ముకున్నాం, బాప్తీసం తీసుకున్నాం కాబట్టి రక్షణ పొందాం. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, కాబట్టి రక్షణ పొందాను కాబట్టి నేను విచ్చలవిడిగా జీవించవచ్చు అలా చెప్తుందా దేవుని వాక్యం? దేవుని వాక్యం ఏం చెప్తుంది? భయముతో వణకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. ఉందా దైవ భయం? ఉందా? విచ్చలవిడిగా జీవిస్తున్నావే? విశ్వాసులు విచ్చలవిడిగా చూపులు, విచ్చలవిడిగా మాట్లాడలు, విచ్చలవిడి ప్రవర్తన, విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. దైవ భయం లేకుండా జీవిస్తున్నాం. ఉందా దైవ భయం? ఉందా? సొంత రక్షణను కొనసాగించుకుంటున్నావా? మన బ్రదర్లో ఒక సిద్ధాంతం ఉంది. ఏం సిద్ధాంతం చెప్పండి? ఒకసారి రక్షణ పొందితే శాశ్వతమైన రక్షణ. మంచిదే, నేను నమ్ముతున్న దాన్ని. ఒకసారి నిజంగా రక్షణ పొందితే అది శాశ్వతమైన రక్షణ. మన బ్రదర్ అండ్ డాక్టర్ 100% కరెక్టే. కానీ పాపములో జీవిస్తున్నావంటే, రోజు పాపం చేస్తున్నావంటే నువ్వు పొందిన నకిలీ రక్షణేమో. అది కూడా ఉంది, నకిలీ రక్షణ కూడా ఉంది కదా? నిజమైన రక్షణలో ఉన్నావా? నకిలీ రక్షణలో ఉన్నావా? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును అనే వాక్యానికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో, పాపము చేయువాడు ఎవడను ఆయన చూడను లేదు, ఎరగను లేదు. పాపము చేయువాడు అపవాది సంబంధి. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు తేటపడును. నువ్వు కంటిన్యూస్గా పాపంలో ఉన్నావు అంటే దేవుని వాక్య ప్రకారంగా నువ్వు నిజమైన విశ్వాసివి కాదు. కడగబడిన పంది బురదకు మళ్ళినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లు అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. విశ్వాసి కూడా పడిపోతాడు, లేస్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. పడిపోవడం ద్వారా ఎంతో నేర్చుకుంటాం. విశ్వాసి పాపము చేయడం నేను చెప్పడం లేదు, కానీ విశ్వాసి పాపములో నిలిచి ఉండడు. చేసిన పాపం మరలా మరలా చేయడు. నువ్వు రోజు పాపం చేస్తున్నావంటే ఆ దేవుని వాక్య ప్రకారంగా నువ్వు విశ్వాసివి కాదు. దైవ భయము లేదు నీకు. దేవుని వాక్యం చెప్తుంది, దైవ భయముతోనూ వణకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకునుడి. హెబ్రీ 2:3 మనకు అందరికీ తెలుసు కదండి, చెప్పండి. హెబ్రీ 2:3, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినలా. అలక్ష్యం అని రాశాడా, నిర్లక్ష్యం అని రాశాడా? చెప్పండి. అలక్ష్యం రాశాడా, నిర్లక్ష్యం రాశాడా? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా అని ఉందా? ఇంత గొప్ప రక్షణను మనం అలక్ష్యం చేసిన ఎడలా అని ఉందా? అలక్ష్యం అని రాసుని ఉంటే ఒకవేళ పౌలు లేదా హెబ్రీ గ్రంథకర్త ఇంత గొప్ప రక్షణను మీరు అలక్ష్యం చేసినట్లంటే దట్ ఈస్ ఫర్ అన్బిలీవర్స్. హౌ కెన్ యూ రిజెక్ట్ సచ్ ఎ గ్రేట్ సాల్వేషన్ అని చెప్పుంటే అవిశ్వాసులకి. రిజెక్టింగ్ అన్నాడా, నెగ్లెక్టింగ్ అన్నాడా? హౌ కెన్ యూ ఎస్కేప్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ సచ్ ఎ గ్రేట్ సాల్వేషన్? అక్కడ హెబ్రీ గ్రంథకర్త రిజెక్టింగ్ అని రాలేదు. రిజెక్టింగ్ అని ఉంటే అవిశ్వాసులకు అది, కానీ నెగ్లెక్టింగ్ అని చెప్తున్నాడు అంటే విశ్వాసులకు రాశాడు, హెబ్రీలకు రాశాడు. హౌ కెన్ యూ ఎస్కేప్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ సచ్ ఎ గ్రేట్ సాల్వేషన్? ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసినడలా ఎలా తప్పించుకుంటావు? విశ్వాసమై ఉండి దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేస్తావా? భయము వణుకు అవసరం లేదా?
ఓ దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది భయముతో వణుకుతో. 66వ అధ్యాయం యెషయా గ్రంథము 2వ వచనం చదువుదాం చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను 3వ లైన్ నుంచి. ఎవడు దీనుడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని దృష్టి ఎవరి మీదకి పోతుంది చెప్పండి? దేవుని దృష్టి ఎవరు? ప్రపంచంలో ఎంతోమంది ఉంటే కొద్ది మంది మీదే దేవుడు కదా కొంతమందిని బలంగా వాడుకున్నాడు. మోషేను దేవుడు అట్లా వాడుకున్నాడు. యేసు ప్రభు పుట్టేటప్పుడు ఎంతమంది కన్యకలు లేరు ఇశ్రాయేలులో? నజరేతులో కానీ యూదా దేశంలో కానీ ఎంతమంది కన్యకలు లేరు? ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ కొద్ది మంది మాత్రమే ఉన్నారు. నా మాట విని వణికే వాళ్ళు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో అలాంటి వానిపైన నా దృష్టి పోతుంది. భయము వనకు, భయము వనకు. భయముతోనూ వణకుతోనూ నీ సొంత రక్షణను కొనసాగించుకున్నాడు. 13వ వచనం చదువుదాం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకునుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగచేయువాడు దేవుడే. 13వ వచనం మీకు అర్థమైందా? నాకు చాలా కాలం అర్థం కాలేదు. ఏంటి 13వ వచనం ఏంటి? మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగచేసుకునుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగచేవాడు దేవుడే. అంటే దీని అర్థం చెప్పమంటారా? నీవు ఇచ్చయిస్తే గనక, నీలో కోరిక ఉంటే ఇఫ్ యు హ్యావ్ దట్ గ్రేటెస్ట్ డిజైర్, నీ హృదయంలో ఇచ్చ ఉంటే, నీ హృదయంలో కోరిక ఉంటే, ఏ కోరిక? దైవ సేవకులకు ప్రియంగా జీవించాలి, ఎల్లప్పుడూ విధేయతగా ఉండాలయ్యా. ఎవరు నా ఎదుట ఉన్నా లేకపోయినా, దైవ సేవకులున్నా లేకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా భయముతో వణకుతో నా సొంత రక్షణ నేను కొనసాగించుకుంటానయ్యా అనేటువంటి గాఢమైన కోరిక నీలో ఉంటే, చెప్పండి, ఆ ఇచ్చ ఉంటే నీలో కార్యసిద్ధి కలగచేయవాడు దేవుడే. నీలో అన్నాడు. నీలో ఎవరున్నారు? నీలో నాలో ఎవరున్నారు చెప్పండి ఇప్పుడు? వెరీ గుడ్ కదా. తండ్రి అయిన దేవుడు పరమందున్నాడు. పాత నిబంధన గ్రంథంలో యెహోవాగా పరిచయం చేసుకున్నాడు. ఆయన రొమ్ములో నుండి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన వెళ్ళిపోయినాడు. మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ వద్దకు వస్తానని చెప్పాడు. యేసు ప్రభువే క్రీస్తు ఆత్మగా, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మగా ఆయన నీలో నాలో జీవిస్తూ ఉన్నాడు. మనలో కోరిక ఉంటే కార్యసిద్ధి కలగజేస్తాడు ఆయన. ప్రియంగా జీవించగలవు, ఎల్లప్పుడూ విధేయుడుగా ఉండగలవు, ఎవరున్నా లేకపోయినా భయంతో వణుకుతో నీ సొంత రక్షణలో కొనసాగగలవు. ఎప్పుడు? నీలో కోరిక ఉంటే కార్యసిద్ధి కలగజేసేవాడు ఆయన. దీని అర్థం చెప్పండి. నువ్వు 1 అడుగు వేస్తే నీ కొరకు ఆయన 100 అడుగులు వేస్తాడు. ఉందా? నీకు కోరిక ఉందా? యేసు ప్రభువా, పాపం పైన నాకు జయం కావాలయ్యా. ప్రభువా, ఐ వాంట్ టు హ్యావ్ ఏ విక్టోరియస్ లైఫ్ లార్డ్. గివ్ మీ విక్టరీ ఓవర్ ఎవరీ సిన్ లార్డ్. పరిశుద్ధ జీవితం నాకు కావాలయ్యా. క్రీస్తును పోలిన జీవితం నాకు కావాలయ్యా. భయముతో వణుకుతో నా సొంత రక్షణ కొనసాగించుకోవాలయ్యా. నీకు ఇక డీపెస్ట్ డిజైర్ ఉంటే 1 అడుగు నువ్వు ముందుకేస్తే నీ కొరకు ఆయన 100 అడుగులు ముందుకేస్తాడు. నీలో కార్యసిద్ధి కలగజేసేవాడు ఆయనే.
మనలో ఉన్నవాడెవరు? గాడ్ ద హోలీ స్పిరిట్. చూసారా దేవుని బిడ్డలారా, ఈనాడు ఒక విశ్వాసి పరిశుద్ధంగా ఎలా జీవించగలుగుతున్నాడు? ఓన్లీ త్రూ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనము పరిశుద్ధ జీవితం జీవించగలం. ఫ్యాన్ ఎలా తిరుగుతుంది చెప్పండి? ఫ్యాన్ లోపల మోటార్ ఉంటుంది, ఒక చిన్న మోటార్ ఉంటుంది. లేకపోతే ఫ్యాన్ తనంతకు తాను తిరగలదా? డ్రైవింగ్ ఫోర్స్. నిన్ను నన్ను ప్రేరేపించేవాడు, నడిపించేవాడు, శక్తినిచ్చేవాడు, బలమిచ్చేవాడు దేవుడు. మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కల ఆత్మను దేవుడు మనకిచ్చినాడు. మీలో కార్యసిద్ధి కలగజేస్తాడని 13వ వచనంలో చదువుతున్నాం. 14వ వచనం చూడండి. 14వ వచనం, మీరు మూర్ఖమైన ఫిలిప్పి 2:14, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులు, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు. వాళ్ళకేం పేరు పెట్టాడు? మనకేం పేరు పెట్టాడు పౌలు? రక్షణ పొందని వాళ్ళు ఎవరు? బయట ఉన్న అన్యులు ఎవరు చెప్పండి? మూర్ఖులు, వక్ర జనము, క్రూకెడ్ జనరేషన్, వంకర టింకర ప్రజలు. మూర్ఖమైన వక్రజనము మధ్య అని వాళ్ళకు పేరు పెట్టాడు. మనకేం పేరు పెట్టాడు చూడండి? మనకేం పేరు పెట్టాడు? నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు. మనకు పెట్టిన పేరు చూడండి. అమ్మా, అయ్యా, నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులైన దేవుని కుమారులు. సాధ్యమా? చెప్పండి, మీరు చెప్పండి, సాధ్యమా? నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులుగా మనం కావాలంట. సాధ్యమేనా? మీకు విషయం చెప్తాను. అసాధ్యమైతే దేవుడు ఎందుకు రాయిస్తాడు? దైవ గ్రంథంలోని ప్రతి వచనం మన జీవితంలో అనుభవంలోకి రావాలి. ఊరికే చదువుకోవడం కాదు, ప్రసంగాలు చేయడం కాదు, నోట్స్ రాసుకోవడం కాదు. దేవుణ్ణి అడగండి, ప్రభువా, దైవ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట నా జీవితంలో అనుభవంలోకి రావాలి ప్రభువా. లేకపోతే ఎందుకండి? మీటింగ్లు ఎందుకు? బైబిల్ ఎందుకు? దేవుడు ఎందుకు ఊరికే రాయిస్తాడా? 100% పాసిబుల్. ఎట్లా? 13వ వచనం, మీలో కార్యసిద్ధి కలగజేస్తాడు. గాడ్ ద హోలీ స్పిరిట్. నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులు. నిరపరాధులు అంటే ఏంటి? అపరాధం లేకుండా జీవించడం. జీవిస్తున్నావా? పాపం లేకుండా జీవిస్తున్నావా? సాధ్యమా కాదా? సాధ్యం. యేసు ప్రభు 33 సంవత్సరాలు ఆయన మనలాంటి దేహాన్ని ధరించుకుని రుజువు చేశాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయాల్లో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడు. యేసుప్రభు జీవించి చూపించాడు. ఇట్ ఇస్ పాసిబుల్. నిరపరాధులను, రెండవ చెప్పండి, నిష్కలంకులు, అదా స్పాట్లెస్. ఒక తెల్ల చొక్కా ఇలా ప్లెయిన్ షర్ట్ మీద ఒక మరక పడింది అనుకోండి, అందరు ఏం చూస్తారు? షర్ట్ అంతా చూస్తారా? మరక వైపు చూస్తారా? మరక వైపే చూస్తారు. దేవుడు ఏ చిన్న స్టెయిన్ లేకుండా, ఏ మచ్చ లేకుండా జీవించు. నిరపరాధులను, నిష్కలంకులను. 3వ చూడండి, అనింద్యులైన దేవుని, నింద లేకుండా జీవించు. అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. బీ బ్లేమ్లెస్. అబ్రహామా,
ఎన్ని సంవత్సరాలు అబ్రహాంకి అప్పుడు? 99 ఏళ్ళప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, 99 ఏళ్ళప్పుడు కూడా నిందారహితంగా జీవించాలా? 99 ఏళ్ళప్పుడు కూడా కోరికలు ఉంటాయి. 90 ముసలోళ్ళకు కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంది. నువ్వు 99 ఏళ్ళైన వాడైనా సరే నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండు. అబ్రహామా, ఉందా నిందారహితమైన జీవితం? ఉందా దేవుని బిడ్డ? నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులైన దేవుని కుమారులగునట్లు. నెక్స్ట్ చూడండి, సనుగులు సంశయములు మానండి. సనుగులు సంశయాలు చేసేది ఎవరు? అపవాది. దానికి తోడు మూర్ఖమైన వక్రజనం అన్నమాట. అదే కదా ఇక్కడ కంపారిజన్ కదా. వాళ్ళు రక్షణ పొందలేదు కాబట్టి అన్యులు, మూర్ఖమైన వక్రజనము, వాళ్ళు ఎప్పుడు చూసినా సనుగులు సంశయాలు. మరి నీ జీవితం? ఆదివారం ఏమో పొద్దున ఆరాధనలో, కీర్తన గ్రంథంలో, పరమగీతల గ్రంథంలో ఉన్న మాటలన్నీ ఉపయోగించి అబ్బా ఏం స్తుతులు చెల్లిస్తాయి. 1:30కి ఇంటికి పోతుంది. దారి మీద చూడండి ఏమి సనుగుతాడు. ఇంతవరకు ఆరాధన చేసిన ఈ బ్రదరు భార్య దగ్గరకు పోయి ఏం సనుగుతాడు అంటాడు. నీ జీవితం అంతా సనుగే. దేవుని బిడ్డలారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన భక్తి ఇంట్లో కనపడాలి. చర్చిలో అందరం బాగుంటాం. మన భక్తి 95%, 99% ఫస్ట్ మనకి ఇంట్లో కనపడాలి మన భక్తి. ఆ తర్వాతనే చర్చిలో. ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉండరు కదా, చర్చిలో అందరూ ఉంటారు కాబట్టి మనం చాలా భక్తిగా ఉన్నాం. అది పెద్ద ఎన్నికకు రాదు. సనుగులు సంశయాలు మానండి. సనుగులు సంశయాలు ఉంటే నువ్వు దేవుని కుమారుడుగా ఉండలేవు, ఆ స్థితికి ఎదగలేవు. తన కుమారుని సారూప్యంలోనికి నువ్వు రాలేవు. నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులైన దేవుని కుమారులు కావాలంటే, ఆ స్థితికి ఎదగాలంటే, క్రీస్తు సారూప్యానికి నువ్వు రావాలంటే సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయండి. కొన్ని కష్టాలు వస్తాయి, ఎన్నడూ సనగొద్దు. దేవుని మీద సనగొద్దు, దైవ సేవకుల మీద సనగొద్దు, సంఘం మీద సనగొద్దు. పది డెడ్ బాడీస్ని బింట్లో పెట్టుకున్నాడు. సనగాలంటే ఎంతో సనగొచ్చు యోబు. 10 డెడ్ బాడీస్ మన ఇంట్లో ఒక్కరు చచ్చిపోతే అల్లాడిపోతాం, మనం కృంగిపోతాం, అసలు పిచ్చోళ్ళు అయిపోతారు కదా. పిల్లలు ఎవరైనా చనిపోతే తల్లిదండ్రులు పిచ్చోళ్ళు అయిపోతారు. 10 మంది, 7 కుమారులు, 3 కుమార్తెలు డెడ్ బాడీస్ ఎదురు పెట్టుకొని, కాఫిన్ బాక్సెస్ ఎదురుగా పెట్టుకొని, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. సనగలేదే, స్తుతించినాడే, సహించినాడే. సనగలేదే, గొనగలేదే. నో గ్రంబ్లింగ్, నో మర్మనింగ్, నో కంప్లైనింగ్. సనగొద్దు, గొనగొద్దు, ఫిర్యాదులు చేయొద్దు. నీ జీవితంలో ఏం జరిగినా కూడా దేవునికి వందనాలు చెప్పు. ఆ తర్వాత చూడండి ఏమని రాయబడిందో. ప్రభుదాస్ అన్న నాకు గంట టైం ఇచ్చినారు. 16వ వచనం చదువుకుందాం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. చెప్పండి, మనకు పెట్టిన ఇంకొక పేరు చెప్పండి. ఎవరు మనము? జ్యోతులు. యేసు ప్రభు బైబిల్లో విశ్వాసులకు చాలా పేర్లు ఉన్నాయి. దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు, దేవుని కుమారులు, పరిశుద్ధులు, రాజులు, యాజకులు, చెప్పండి, పరిశుద్ధులు,
శిష్యులు, సాక్షులు, జ్యోతులు, ఎన్ని పేర్లు, ఎన్ని పేర్లు, ఎన్నెన్నో పేర్లు దేవుడు నీకు నాకు పెట్టాడు. జ్యోతులు, జ్యోతులు. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. జ్యోతులంటే ఏంటి? వెలుగు, వెలుగు. యేసు ప్రభు ఏం చెప్పాడు? యోహాను సువార్త 8:12లో మీరు లోకానికి వెలుగు అని చెప్పిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం 13వ వచనంలో మత్తయి సువార్తలో ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగు అని చెప్పాడు. వాట్ అన్ ఎనార్మస్ కాంప్లిమెంట్ కదా. దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప ధన్యత చూడండి. నేను లోకానికి వెలుగు అని చెప్పిన యేసు ప్రభువు మీరు లోకానికి వెలుగు అని చెప్పాడు. ఏడు చెప్పాడు యేసు ప్రభు. నేనే మార్గమును, సత్యమును, జీవమును నేనే అన్నాడు. మీరు కూడా మార్గం, సత్యం, జీవం అన్నాడా? అనలేదు. గొర్రెలు పోవు ద్వారం నేనే అన్నాడు. మీరు కూడా గొర్రెలు పోవు ద్వారం అన్నాడా? అనలేదు. పునరుత్థానమును, జీవము నేనే, మీరు కూడా పునరుత్థానము, జీవము అని అన్నాడా? అనలేదు. జీవాహారం నేనే అన్నాడు. మీరు కూడా జీవాహారం అన్నాడా? అనలేదు. 7 ఒక్కటి మాత్రమే మనకిచ్చాడు. 7 చెప్పాడు కదా. నేనే 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 అని 7 చెప్పాడు. ఆ 7 6 మాత్రము ఒక్క యేసు ప్రభుకు మాత్రమే. కానీ ఒకటి మాత్రము నేను లోకానికి వెలుగనని చెప్పాడు. ఆ 7 ఇదొక్కటి మనం మీరు కూడా లోకానికి వెలుగని చెప్పాడు. ఎంత గొప్ప భాగ్యం. ఒక వెలుగు వెలుగుతున్నావా దేవుని కొరకు? బాప్తిసమిచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపం. దేవుని కొరకు ఒక వెలుగు వెలగాలి, ఒక మంట మండాలి. మిషనరీలు వచ్చారు, గొప్ప సేవ చేశారు, త్యాగాలు చేశారు, ప్రాణాలు అర్పించారు, హతసాక్షులైనారు, పరలోకానికి వెళ్ళిపోయినారు. పరలోకంలో కొంతమంది అయ్యో అంతకాలం ఎట్లుంటామన్నా 24/7 అక్కడే ఎట్లా అన్నా బోరు కొట్టదా అన్న కొంతమంది బహుశా సాక్ష్యాలు ఉంటాయేమో. ఒక్కొక్కరు సాక్ష్యాలు చెప్తుంటే పరలోకంలో సింహాలు తినేసిన వాళ్ళు కదా, పులులు తినేసిన వాళ్ళు కదా, మరి కాగడాలుగా వాళ్ళ తల మీద మైనం పోసి కాగడాలుగా అయితే సజీవంగా ఇట్లాగా కాలిపోతూ కాలిపోతూ పాటలు పాడుతూ ఉన్నవాళ్ళు. ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని సాక్ష్యాలు. మళ్ళీ నీ టర్న్ వచ్చిందనుకో, నీ సాక్ష్యం చెప్పు అని ఏం చెప్తావు సాక్ష్యం? పరలోకంలో ఈ యొక్క లోకంలో దేవుని కొరకు వెలుగు వెలుగుతున్నావా? లోకమందు మనం జ్యోతులు అని చెప్పాడు. ఒక వచనం చదువుదామా? యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం దయచేసి చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకానికి వెలుగును అంటే దీని అర్థం చెప్పండి. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునంటే అర్థం చెప్పండి. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు అంటే యేసుప్రభు ఈ లోకంలో ఎంతకాలం ఉన్నాడు? 33.5 సంవత్సరాల వరకే ఆయన వెలుగు. యేసుప్రభు చనిపోయినాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచినాడు, ఆయన పరమునకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు లోకానికి వెలుగు ఎవరు మీరు చెప్పండి. ఇప్పుడు మనమే. అంటే మనలో యేసుప్రభు ఉన్నాడు. ఆయన మనంతకు మనం వెలగలేము. నీలో అంతకుముందు అయితే ప్రత్యక్షంగా ఈ లోకంలో ఉండేవాడు కాబట్టి ఆయన లోకానికి వెలుగు. ఇప్పుడు యేసుప్రభు ప్రత్యక్షంగా ఈ లోకంలో లేడు. నీ హృదయంలో, నా హృదయంలో పరోక్షంగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము లోకానికి వెలుగు. ప్రత్యక్షంగా యేసుక్రీస్తు లేడు. నీ హృదయంలో, నా హృదయంలో యేసు ప్రభు తన ఆత్మ ద్వారా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని లోకానికి వెలుగుగా చేశాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలో వెలుగుగా ఉన్నది ఎంతకాలం? 9:5 ప్రకారం నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానికి వెలుగు. కావాలంటే 12వ అధ్యాయం కూడా చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము
35వ వచనం, యోహాను సువార్త 12:35. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. అంటే కొంతకాలం అంటే ఎంతకాలం? 33.5 సంవత్సరాలు. ఇంకా కొంతకాలం మీ మధ్య వెలుగు ఉండును. చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగుండగానే నడువుడి అని 36వ వచనం, మీరు వెలుగు సంబంధులు ఉండునట్లు, వెలుగు సంబంధులు అగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. చూసారా దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రశ్న మీకు వేయాలనుకుంటున్నాను. బల్బు ఎంత ఉంటుంది చెప్పండి? ఇంత పెద్దగా ఉంటుందా బల్బు? ఆ స్పీకర్లో చూడండి, ఆ పెద్ద స్పీకర్ పెద్దగా ఇంత ఉంటుంది. ఆ బల్బు ఎంత ఉంటుంది చెప్పండి? చిన్నగా ఉంటుంది. కానీ దాని ప్రభావం ఎంత ఉంటుందో చూడండి. క్రైస్తవులు చిన్నవారే, కానీ చిన్నవారమైన మనము లోకానికి వెలుగు ఎంత ప్రభావం చూపించో తెలుసా? ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చో తెలుసా? మరొక ప్రశ్న, రూమ్లో ఎన్ని లైట్లు ఉంటాయి సాధారణంగా రూమ్లో ఎన్ని లైట్లు ఉంటాయి చెప్పండి? సాధారణంగా ఒకటే ఉంటుంది. ఒక లైట్ అయినా సరే రూమ్ అంతటిని ఏం చేస్తుంది చెప్పండి? వెలిగించి చీకటిని బయటను తరిమేస్తుంది. ఒక్క లైట్ చాలు. మీ డిపార్ట్మెంట్లో నువ్వు ఒక్కడ క్రైస్తవుడు చాలు. మీ ఆఫీసులో నువ్వు ఒక్కడు క్రైస్తవుడు చాలు. నీ డిపార్ట్మెంట్లో నువ్వు ఒక్కడవు క్రైస్తవుడు చాలు. మీ కాలనీలో మీ ఒక్క క్రైస్తవ కుటుంబం చాలు. ప్రపంచానికి అంతటికి కలిపి ఎన్ని సూర్యులు ఉన్నాడు? ఒక దేశానికి ఒక సూర్యుడా? ప్రపంచం అంతటికి కలిపి ఒక్క సూర్యుడు చాలు. యేసు ప్రభుని నమ్ముకున్న నీవు లోకానికి వెలుగు. నీ ద్వారా ఎంత ఇన్ఫ్లుయెన్స్, ఎంత ప్రభావం నువ్వు చూపించవచ్చు. మరొక ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఒక క్యాండిల్ ద్వారా ఎన్ని క్యాండిల్స్ వెలిగించవచ్చు? ఎన్నైనా వెలిగించవచ్చు. ఒక్క క్యాండిల్ ద్వారా, వెలుగుచున్న ఒక క్యాండిల్ ద్వారా ఎన్ని క్యాండిల్స్ వెలిగించవచ్చు? ఎన్ని క్యాండిల్స్ అయినా వెలిగించవచ్చు. లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఎలా వెలుగుతున్నాయి చెప్పండి? లైట్ వెలుగుతుందంటే దాని వెనకలు ఎవరున్నట్టు? పవర్, ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి. పూర్వకాలంలో మనం బుడ్డీలు పెట్టుకునే వాళ్ళం, దీపాలు ల్యాంప్స్ అంటారు కదా. ఆ ల్యాంప్ వెలుగుతుందంటే, ఆ దీపం వెలుగుతుందంటే దాని వెనకలు ఎవరున్నట్టు? ఆయిల్, కెరోసిన్. మనం వెలగాలంటే 2:12 చదివి 2:16 చదివి చెప్పండి. మనం వెలగాలంటే, ఇప్పుడు ఈ లైట్ వెలగాలంటే పవర్, కరెంటు, ఎలక్ట్రిసిటీ. దీపం వెలగాలంటే కెరోసిన్, ఆయిల్ ఉండాలి. మనం వెలగాలంటే 2:16 చదివి చెప్పండి. వెరీ గుడ్. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. లైట్కేమో ఎలక్ట్రిసిటీ, దీపానికేమో ఆయిల్, కెరోసిన్. మనము వెలగాలంటే చెప్పండి, జీవవాక్యాన్ని చేత పట్టుకోవాలి. అమ్మా, అయ్యా, జీవవాక్యాన్ని చేత పట్టుకుంటున్నావా? నామోషి, సిగ్గు. బైబిల్ తెరవమంటే వాట్సాప్ ఏది సెల్ ఫోన్లో చూస్తాడు. ఏమంటే సెల్ ఫోన్లో బైబిల్ ఉందంటాడు. దైవ గ్రంథం ఒప్పుకుంటుందా? నీకు చదువు వచ్చినా చదువు రాకపోయినా దైవ గ్రంథాన్ని చర్చికి తీసుకురావాలి. దైవ గ్రంథం నీ చేతిలో ఉంటే 2 విషయాలు తెలుస్తాయి. ఏం చెప్పండి? నెంబర్ 1, నువ్వు బైబిల్ చేతిలో పెట్టుకుంటే 2 విషయాలు తెలుస్తుంది. నెంబర్ 1 చెప్పండి, క్రైస్తవుడని అందరూ తెలుసుకుంటారు. నెంబర్ 2, నువ్వు చర్చికి పోతున్నావని తెలుసుకుంటారు. తెచ్చుకున్నావా దైవ గ్రంథం? ఈ రోజుల్లో బోధకులు కూడా ల్యాప్టాప్లు తెచ్చుకుంటున్నారు.
బైబిల్ లేదు, బైబిల్ లేదు. ఇవన్నీ మన బ్రదర్ అండ్ సంఘాలు ఒప్పుకో. అందుకే ఇప్పుడు 200 సంవత్సరాల యానివర్సరీ చేసుకుంటున్నారు అందరు. మేము కూడా పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, జీవవాక్యాన్ని చేతపట్టుకో. భక్త సింగ్ గారు చర్చికి వచ్చిన వాళ్ళు సిగ్గుపడాలని చెప్పి 10సారి కూడా చెప్పండి ఏం పాట పాడించేవాడు? పఠింప శ్రేష్ఠ గ్రంథం. బైబిల్ తీసుకున్న సిగ్గుపడతారు. నువ్వు చర్చి కంటే చాలు, మీటింగ్ అంటే చాలు, దైవ గ్రంథాన్ని చేత పట్టుకోవాలి. 9వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం. బోధకులు కూడా ఈ రోజుల్లో ల్యాప్టాప్లు తీసుకొచ్చి బోధిస్తున్నారు. 149వ కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచుల ఖడ్గమున్నది. వారి చేతిలో 2 అంచుల ఖడ్గమున్నది. 2 అంచుల ఖడ్గం అంటే ఏంటి? వాక్యం. వాక్యం డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. వారి చేతిలో 2 అంచుల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకందరి ఘనత, ఘనత, ఘనత. బైబిల్ చేతిలో పట్టుకుంటే ఘనత. ఓ దేవుని బిడ్డలారా, జీవవాక్యమును చేత పట్టుకొని. ఎలక్ట్రీషియన్ అంటే ఏముండాలి కనీసం చేతిలో? చెప్పండి చెప్పండి. కటింగ్ ప్లేయర్ అన్న కొంచెం బరువు ఉంటుంది కదా. కనీసం టెస్టర్ ఉండాలి ఎలక్ట్రీషియన్ అంటే, కటింగ్ ప్లేయర్ లేకపోయినా. మేస్త్రి అంటే తాపి మేస్త్రి ఇట్లా గోడలు కడతారు కదా, ఏముంటుంది కనీసం చేతిలో? తాపి ఉంటుంది కదా. ఇట్లా సిమెంట్ పూస్తాడు కదా మేస్త్రి, గోడలు కట్టే మేస్త్రి. డాక్టర్ అంటే ఏముండాలి? స్టెథోస్కోప్. స్టూడెంట్ అంటే కనీసము ఒక పెన్ అయినా ఉంటుంది. స్టూడెంట్ జోబులో ఒక పెన్ను కదా. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ లేకుండా పోతావా? ఏరోప్లేన్ ఎక్కాలంటే బోర్డింగ్ పాస్ లేకుండా ఎక్కుతావా? ఓ దేవుని బిడ్డలారా, జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. విద్యుత్ శక్తి అన్నాం కదా, పవర్ ఉంటుంది. అట్లనే కిరోసిన్లో కూడా పవర్ ఉంటుంది. మరి దీంట్లో చెప్పండి, 2:16 చదివి చెప్పండి. 2:16 ఏముంది? ఈ వాక్యంలో ఏముంది? ఈ యొక్క కరెంటును ముట్టుకుంటే చచ్చిపోతారు, షాక్ కొడుతుంది. కిరోసిన్ పట్టుకొని ఏదైనా ఇదైంది అనుకోండి, కాలిపోతారు. దీంట్లో కూడా అంతే. వాటిలో ఎంత శక్తి ఉందో దానికంటే ఎంతో శక్తి జీవవాక్యం. జీవవాక్యం. ఈ జీవవాక్యాన్ని మనం చేత పట్టుకొని వాక్యం చదువుతూ ధ్యానిస్తూ కదా, మనము వాక్యం వింటూ చేస్తే లోకమందు జ్యోతుల వలె మనం కనపడతాం. మన టైం దాదాపు అయిపోయింది. ఆఖరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. లైట్లు ఎక్కడుంటాయి చెప్పండి సాధారణంగా? మరి ఎందుకు మీరు అక్కడ పెట్టచ్చు కదా, తలా ఒక లైట్ కింద ఇట్లా వరుసగా పెట్టుకుంటూ పోవచ్చు కదా. లైట్లు ఎందుకు పైన పెడతాము? దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే చెప్పండి, బుద్ధిమంతులైతే ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు, ఆకాశ మండలంలోని జ్యోతులు. జ్యోతులు కింద ఉండరు, జ్యోతులు పైన ఉంటాయి.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటి మీదనే తప్ప భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకొనకుడి. ఎప్పుడు చూసినా ఈ సంసారం, ఎప్పుడు చూసినా చదువులు, ఎప్పుడు చూసినా ఉద్యోగాలు, భార్య బిడ్డలు, ఎప్పుడు చూసినా నీ బతుకంతా ఇదే. ఎప్పుడు లోకం 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 భూలోకం. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటి మీదనే తప్ప భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. విశ్వాసులంటే పక్షిరాజుకు పోల్చబడింది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి పైకి ఎగురుదురు, పైకి ఎగురుదురు. భూమి ఆకర్షణ శక్తిని పక్షిరాజు జయిస్తుంది. ఒక విశ్వాసి భూమి ఆకర్షణ శక్తిని, గ్రావిటేషనల్ ఫోర్స్ను మనం జయించాలి. ఈ లోక ఆశలు కదా, శరీరాశలు ఎలాగైతే పక్షిరాజు భూమి ఆకర్షణ శక్తిని మించి పైకి ఎలా ఎగురుతుందో, పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు. జ్యోతులు కింద ఉండరు, జ్యోతులు పైన ఉంటాయి. ఆఖరిగా 4 రెఫరెన్సులు చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1, మత్తయి సువార్త 5:15 చదవండి. 4 రెఫరెన్సులు చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు. కొంచెం కింద పెడితే నీ దీపం ఆరిపోతుంది. నువ్వు విశ్వాసివి. కొంచెం అంటే ఏంటి? మెజరింగ్ జార్ అంటే వ్యాపారంలో పడిపోయినావు. విశ్వాసమే కానీ వ్యాపారంలో పడిపోయినావు. నీ దీపం ఎప్పుడో ఆరిపోయింది. సైనికుడు ఎవడనో తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోషపరచవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మంచి వ్యాపారం చేయొచ్చు, తప్పులేదు. దేవునికి చిత్తములో లేని వాక్యానుసారం కానీ బిజినెస్ల్లో పడిపోయినావు, నిండా మునిగిపోయినావు. నీ దీపం ఎప్పుడో ఆరిపోయింది. కొంచెం మీద పెట్టేసినావు దీపం, నీ దీపం ఆరిపోయింది. రెండవదిగా చూస్తే మార్కు సువార్త 4:21. మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం చూడండి, ఏమని రాయబడిందో. మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. దీపము దీపస్తంభం మీద ఉంచబరుటకే కానీ కొంచెం క్రిందనైనను అయిపోయింది. మంచము కింద కొంతమంది దీపాన్ని తీసుకెళ్ళి మంచం కింద పెట్టేసినారు. మంచం అంటే ఏంటి? సుఖం భోగం. ఎప్పుడు చూసినా కొంతమందికి మంచమే కావాలి, శరీర కోరికలు. సమ్ పీపుల్ ఆల్వేస్ దే వాంట్ సెక్స్. దైవజనుడా తిమోతి, అన్ని విషయంలో నీవు మితముగా ఉండుము. ఎప్పుడు సుఖం కావాలి, భోగం కావాలి. నీ దీపం ఎప్పుడో ఆరిపోయింది. ప్రార్థన లేదు, వాక్యం లేదు, ధ్యానం లేదు, చర్చి లేదు, సహవాసం లేదు. ఎప్పుడో నీ దీపం ఆరిపోయింది. మూడవదిగా చూడండి, లూకాసు వార్త 8:16. లూకాసు వార్త 8వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఎవడనో దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు. పాత్ర అంటే ఏంటి చెప్పండి? ఇది సిస్టర్స్ది. వంటలే వంటలు. పొద్దున్న చూస్తే ఫస్ట్ ఏం చేస్తారు? పాల పాత్ర, 2 టీ పాత్ర, 3 అన్నం పాత్ర, పప్పు పాత్ర, మళ్ళా రసం పాత్ర. పొద్దున అయిపోయింది. మళ్ళా మధ్యాహ్నం అన్నం పాత్ర, పప్పు పాత్ర, మళ్ళా రాత్రికి మళ్ళీ అన్నం పాత్ర, పప్పు పాత్ర, రసం పాత్ర. పాత్ర 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 పాత్ర.
మార్తా మార్తా, విస్తారమైన పనిపాట్ల చేత తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటే మాత్ర. మార్తా మరియ యేసు పాదన కూర్చుండెను, బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పనిపాటలు వంటగదిలో, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ధ్యానం లేదు. నీ యొక్క దీపం కూడా ఎప్పుడో ఆరిపోయింది. 4వదిగా చూడండి, లూకాసు వార్త ఆఖరి వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 11:33 లూకాసు వార్త 11వ అధ్యాయము 33వ వచనం. ఎవడనో దీపమును వెలిగించి చాటు చోటను ఉంచడు. చాటు చోటన, చాటు చోట అంటే ఏం చెప్పండి? మరుగ్గా ఉంటావు, క్రిస్టియన్ అని చెప్పుకోవు కదా, క్రిస్టియన్ పేరు చెప్పుకోవు. నీ పేరు పాల్ ప్రసాద్ అనుకో, ప్రసాద్ అని చెప్తాడు కానీ పాల్ ప్రసాద్ అని చెప్పాడు. ఒక సిస్టర్ పేరు చర్చిలో శారా అంట. కాలేజీలో ఏం పెట్టుకుంది తెలుసా? శారద అని పెట్టేసుకుంది. శారా పోయి ఏమైపోయింది? శారద. నువ్వు దేవుని కొరకు వెలుగుతావా? చర్చిలో ఒక బ్రదర్ పేరు మార్క్ ఆఫీసులో ఏం పెట్టుకున్నాడు తెలుసా? మార్కండేల్ అని పెట్టుకున్నాడు. దేవుని కొరకు వెలుగుతావా నువ్వు? చాటు చోటున. ఇంతవరకు యేసు ప్రభు శిలువలో వేలాడేంత వరకు రహస్య శిష్యుడుగా ఉన్నాడు. ఎవరు? అరిమత యోసేపు. కానీ యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టిన తర్వాత ఆ శిలువ ఆయనలో మార్పును తీసుకొని వచ్చింది. ఈ పాడు బతుకు నాకొద్దు, ఇంతకాలం నేను రహస్య శిష్యుడిగా జీవించాను, నేను ఇప్పుడు తెగిస్తాను, పిలాతు దగ్గరికి వెళ్తాను, బహిరంగంగా ఒప్పుకుంటాను, యేసు దేహం నాకు కావాలి. సిలువను చూచినప్పుడు ఆయనలో పరివర్తన కలిగింది. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, కరిగి కారి నీరగుచున్నది ప్రభువాని సిలువే నాశరా నాయను నీ సిలువే నాశరా నాయను. ఈ వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించునుగాక. మరి ఏం చేయాలి? వాక్యం విన్నాం ఈరోజు, ఏం చేయాలి చెప్పండి? జోబ్ దాస్ బ్రదర్ హైదరాబాద్ నుంచి వచ్చినాడు, ఇది తప్పు చెప్పాడు, అది తప్పు చెప్పాడు, ఇది చెప్పాడు, లేదా బాగా చెప్పినాడు. ఈ రోజుల్లో వాక్యాలు విన్న తర్వాత మన పరిస్థితి ఇట్లా ఉంది కదా. ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి నీ పడక దగ్గర మోకరించి, ఈరోజు దేవుడు నీతో పర్సనల్గా దేవుడు ఏదైతే చెప్పాడో కన్నీటితో ఆయన పాదాల దగ్గర పడి, ప్రభువా నాతో మాట్లాడావు, ఎన్నో లోపాలు నాలో ఉన్నాయి ప్రభువా, నన్ను క్షమించయ్యా. విశ్వాసనే కానీ నా జీవితంలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, నీ వాక్యానికి తగినట్లుగా నేను లేను. ప్రభు పాదాల దగ్గర పడి కన్నీటితో మన బలహీనతలు పాపాలు ఒప్పుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. అలా ఉండడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప